రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూ సమీకరణలో భాగంగా రైతులు ఆందోళనకు దిగారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులపై కారం పొడితో ఆందోళనకారులు దాడికి యత్నించారు. శంషాబాద్ రూరల్ సీఐ నరేందర్ రెడ్డి కళ్లలో కారం చల్లారు. అటు డీసీపీ యోగేష్ గౌతమ్ కళ్లలోనూ కారం చల్లి దాడికి యత్నించారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్లు, కుర్చీలను విసిరారు. ఆందోళన తీవ్రం అవడంతో పోలీసులు భారీగా మోహరించారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం అధికారులు భూసేకరణ కార్యక్రమం చేస్తున్నారు. అయితే స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తమ భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇవ్వబోమని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి హైడ్రా అధికారులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూములు ఇవ్వమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి రైతులు నినాదాలు చేశారు. ప్రభుత్వ జూలం నశించాలంటూ కూడా నినాదాలు చేశారు. గత 6 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత భూములు తీసుకోవాలని రైతులు చెబుతున్నారు. బహదూర్గూడలో ఆందోళన ఉధృతంగా మారినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులపై ఏకంగా ఆందోళనకారులు కారం చల్లి తమ నిరసనను వ్యక్తం చేశారు. అటు స్థానిక సిఐపై కారం చల్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. దీనంతటికీ కారణం బుల్లెట్ ట్రైన్ కోసం 6 రోజులుగా అక్కడ భూసేకరణకి సంబంధించి అధికారులు చర్యలు చేపడుతున్న క్రమంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా భూసేకరణ అనేది చేయొద్దు అంటూ కూడా స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే తమ భూములను తీసుకోవాలంటూ కూడా స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గత 6 రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంకా స్పష్టమైన హామీ రాలేదంటూ ఈరోజు ఆందోళనలను తీవ్రతరం చేశారు నిరసనకారులు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇంత ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నప్పటికే అక్కడ హైడ్రా అధికారులు రంగప్రవేశం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటిపోయినటువంటి పరిస్థితి. ఆందోళనకారులందరూ కూడా రెచ్చిపోయారు. ఒక్కసారిగా తమ ఆందోళన గళాన్ని మిన్నంటించారు. ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతూ పోలీస్ అధికారుల మీద, హైడ్రా బుల్డోజర్ల మీద రాళ్లు రువ్వారు, అలాగే కారం చల్లారు. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బహదూర్గూడలో ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం బహదూర్గూడలో పరిస్థితి ఏంటి కిరణ్? సునీల్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరొకసారి ఉధృత చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా అక్కడ గ్రామస్తులు ఇటు బుల్లెట్ రైన్ సంబంధించిన ఇటు సర్వేకి సంబంధించి కావచ్చు, ఆ భూమి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా వారు గడిచిన 6 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఉదయం పోలీసుతో కలిపి హైడ్రా సిబ్బంది అక్కడికి వెళ్ళి వారి ధర్నానికి సంబంధించి కూడా భగ్నం చేసే ప్రయత్నం చేశారు. భూమి చేస్తున్న ఆందోళనకు సంబంధించి కూడా విరమించే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ఉధృత చోటు చేసుకుంది. ఉదయం అటు గడిచిన 6 రోజులుగా ఆందోళన చేస్తున్న నిర్వాసులకు సంబంధించి కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉదయం హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక పోలీసులకు, అదేవిధంగా గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుకున్న నేపథ్యంలో కొంతమంది ఆందోళనకారులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన మద్దతు ఇవ్వడంతో కూడా కొంత వారంతా కూడా అక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలిపే ప్రయత్నం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలను కూడా ఉదయం హౌజర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరొకసారి అంటే కొద్దిసేపటి క్రితం కూడా మరొకసారి బహదూర్గూడలో ఉధృత చోటు చేసుకుంటూ చెప్పుకోవాల్సి ఉంటుంది. బుల్లెట్ రైలు కోసం సుమారుగా 650 ఎకరాలకు సంబంధించి కూడా అక్కడ భూసేకరణ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తమకి పరిహార విషయం కావచ్చు, పూర్తి స్థాయిలో తమకి ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చిన తర్వాతే తాము దానికి సంబంధించి తమ భూములను ప్రభుత్వానికి అప్పచెప్తామంటూ కూడా గడిచిన 6 రోజులుగా వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈరోజు హైడ్రా సిబ్బంది, పోలీసులు అక్కడికి వెళ్ళడంతో కూడా కొద్దిగా పరిస్థితి చేయదట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం కొంతమంది ఆందోళనకారులను అరెస్ట్ చేసి చుట్టుపక్కల సంబంధించిన పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడ గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది.
నెలకొంటుందని కూడా అందరూ భావించిన నేపథ్యంలో మరొకసారి అనూహ్యంగా హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్ళి మరొకసారి టెంట్ వేసుకొని ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా మరొకసారి ఇటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసుల మీద కూడా కారం పొడి చల్లి రాళ్లతో పాటు కుర్చీలు విసిరేస్తూ కూడా కొంత ఆందోళన తీవ్రతరం చేయడంతో కూడా ఒకసారిగా పరిస్థితి చేపట్టినట్టు చెప్పుకోవాల్సింది. చేవల్ల డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు అటు శంషాబాద్ రూరల్ డీసీపీ రూరల్ ఇద్దరు సీఎల్ మహిళా సీఏతో పాటు మరొక సీఏకి సంబంధించి కూడా వారి మీద కారపొడి చల్లే ప్రయత్నం చేయడం ఆ తర్వాత దాడికి దిగినట్లుగా మనకైతే సమాచారం. వెంటనే ప్రస్తుతానికి అదనపు బలగాలను కూడా ఇటు బౌదర్గూడ కూడా పోలీసులు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంత ఆందోళన తీవ్రతం అవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ నుంచి ఆందోళనకారుని ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసి మరొక చోటికి పంపించే ప్రయత్నమే చేస్తారు. గడిచిన 6 రోజులుగా ఇటు భూ నిర్వాసితులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండా హైడ్రా సంబంధించిన అధికారులు సిబ్బంది అక్కడ ఉదయం ప్రత్యక్షం కావడంతో కూడా కొంత వారు ఆందోళనకు గురైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి కూడా కొంత పరిస్థితి చేయిదాటుతున్న నేపథ్యంలో ఎవరైతే ముఖ్య నాయకులు వీరి స్థానిక ప్రజల కోసం అక్కడ నిర్వాసితులకు సంబంధించి కూడా భూ నివాసితులకు పక్షాన ఆందోళన చేస్తున్న ముఖ్యమైన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ చుట్టుపక్కల వివిధ పిఎస్లకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా మరొకసారి హైడ్రా పోలీసు అధికారులు మరొకసారి ఆ గ్రామానికి వెళ్లడంతో కూడా ఉద్రిక్త చోటు చేసుకున్నట్టు చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికి అయితే ఇటు ఒక్కసారిగా ఇటు పోలీసు ఉన్నతాధికారుల మీద కారపొడితో పాటు కర్రలు విరిచే ప్రయత్నం చేయడంతో కూడా మరొకసారి పరిస్థితి చేదట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు బౌదర్గూడ గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సునీల్, కిరణ్, అయితే ప్రస్తుతానికి అక్కడ ఆందోళనకారులకు సంబంధించి ఎవరైతే కారం చెల్లారో ఆ ఆందోళనకారులకి ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? అండ్ ఇటు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉందా? రాజకీయ నాయకులు ఎవరైనా బహదూర్గూడకి చేరుకునే పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? గడిచిన 6 రోజులుగా బౌదర్గూడ సంబంధించిన గ్రామస్తులు ఇటు బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 650 ఎకరాలకు సంబంధించి కూడా ఈ బుల్లెట్ ట్రైన్ కారణంగా తమ భూములు కోల్పోతున్నామంటూ కూడా మొదటి నుంచి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 6 రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పెద్దలు ఎవరు పట్టించుకోలేదు. ఒక్కసారిగా ఉదయం 5 గంటల ప్రాంతంలో హైడ్రాతో పాటు స్థానిక పోలీసులు రావడంతో కూడా వాళ్ళు కొంత భయాందోళన గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుని ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి వారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిన్న ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన క్యాబినెట్లో ఈ బుల్లెట్ ట్రైన్ కోసం కూడా ఇప్పటికే ఇటు భూసేకరణకు సంబంధించి కూడా కొంత అలైన్మెంట్ సంబంధించిన మార్పులు చేయడం, భూసేకరణ చేసేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూడా కొంత, ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈ గ్రామానికి సంబంధించి కూడా, ఎందుకంటే అక్కడ బుల్లెట్ సంబంధించిన స్టేషన్తో పాటు కొంత వారికి సంబంధించిన కొన్ని ఉంచేందుకు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద మొత్తంలో అక్కడ 650 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమికి సంబంధించి కూడా సేకరణ చేశాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని చోట్ల మార్కులు ఏర్పాటు చేయడం, అందుకు సంబంధించిన చాలా చోట్ల కూడా మార్కింగ్ చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం, పరిహార విషయం కావచ్చు, తమకు ప్రత్యామ్నాయానికి సంబంధించిన ఎక్కడైనా భూములు చూపిస్తారని కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెప్పకపోవడంతో కూడా కొంత గందరగోళం గురైనట్టుగా చెప్పుకోవాల్సింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇంకా అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు వారు చెప్పకపోవడంతో కేవలం పోలీసులు, హైడ్రా సిబ్బంది మాత్రమే వెళ్ళి వారి ఆందోళన విరమించే ప్రయత్నం చేయడంతో కూడా ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అయితే ఈ విషయంలో ఇప్పుడు ఈరోజు ఇంత ఉద్రిక్తతకి దారితీసింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు దాంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ ఆందోళనకారులు, ముఖ్యంగా స్థానికులు పొలాలు ఇవ్వడానికి వారు గ్యారంటీగా కోరుతున్నటువంటి హామీ ఏంటి ప్రభుత్వం నుంచి స్పష్టంగా? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి జిల్లాలో ఇటు కేవలం శంషాబాద్తో పాటు వివిధ మండలాలకు సంబంధించి కూడా కొంత తక్కువ మొత్తంలో ఇటు భూసేకరణ జరుగుతుండే. కావడం ప్రస్తుతానికైతే ఈ బౌదర్గూడ ప్రాంతానికి సంబంధించి కూడా సుమారుగా ఒకే ప్రాంతానికి సంబంధించి కూడా 650 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఇప్పటికే ప్రభుత్వం సర్వే చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా రైల్వే నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించి చేసినప్పుడు, భూసేకరణ చేసినప్పుడు కూడా వారికి మార్కెట్ ర్యాలీ ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన వారికి సంబంధించిన చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ప్రభుత్వం
ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడెక్కడైతే భూసేకరణ జరుగుతుందో ఆ ప్రాంతాలకు సంబంధించి నిర్వాసాలకు సంబంధించి కూడా ఎలాంటి పరిహారం ఇస్తామో వాళ్ళకి సంబంధించి కావచ్చు, అందులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా గతంలో చాలా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కూడా వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ బౌదర్గూడ ప్రాజెక్ట్ సంబంధించి కూడా సుమారుగా 650 ఎకరాలకు సంబంధించి పైగా ఎక్కువ వ్యవసాయ భూమికి సంబంధించిన రైతుల వ్యవసాయం చేసుకుని రోజువారీ వ్యవసాయం చేసుకునే భూములకు సంబంధించి కూడా పోతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా తమకి నష్టపరిహారం కావచ్చు, పరిహారం సంబంధించిన ప్యాకేజ్ కావచ్చు, ప్రత్యామ్నాయ భూములకు సంబంధించి ఎక్కడ చూపిస్తామంటూ కూడా ఇప్పటికీ చెప్పకపోవడం వారికి కొంత ఆందోళన కలిగించి చెప్పవస్తుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి తమకు ఎందుకంటే 650 తీసుకున్నప్పుడు కొంత విలువైన భూమి ఉంటుంది, వ్యవసాయ క్షేత్రాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మరొక చోట ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో వారి డిమాండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించి కావచ్చు, పెద్దలు ఎవరు కావచ్చు, రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడమే ప్రధానంగా ఈ ఆందోళనకి దారితీసినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.